సాహితీ వాళ్ళది తెల్లాపూర్‌లో ఒక ప్రాజెక్ట్ ఉంది 'నిరుపమ'. రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని నేను తెల్లాపూర్ వెళ్ళిన సందర్భంలో చూడడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒకవేళ స్ట్రక్ అయిపోయారు, లేదంటే ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళ యొక్క అమౌంట్ రాకుండా ఉంది అంటే, నేను ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. మేబీ ఇది కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవుండొచ్చు. నేనేమంటున్నానంటే, ఆ ఏరియా ఇప్పుడు బాగా గ్రోత్ అయింది. అక్కడ 6,000 నుంచి 8,000 రూపీస్ మధ్యలో ప్రైస్ ఉంది. డిఫరెంట్ స్టేజెస్ బట్టి. సో, ఒకవేళ ఎవరైతే ఫ్రీలాన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వీళ్ళందరూ ఈ కోర్టు, లీగల్ ప్రొసీడింగ్ అని టైం వేస్ట్ చేసే బదులు, కోర్టు ద్వారా ఆ ల్యాండ్‌ని తీసుకొని, దాన్ని వేరే ఒకరి బిల్డర్ ద్వారా డెవలప్‌మెంట్ చేసుకొని, అందులో అపార్ట్‌మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు రిఫండ్ అయితే అది కూడా చాలా మందికి లాసే. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ కేవలం అపార్ట్‌మెంట్ అనే పర్పస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటారు. ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ తర్వాత కోర్ట్ హియరింగ్ తర్వాత వాళ్ళకి డబ్బులొచ్చినా కూడా, మళ్ళీ వాళ్ళకి అపార్ట్‌మెంట్ కావాలంటే అప్పటి రేట్‌లో చాలా ఎక్కువైపోతది. సో, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది కాబట్టి నేనేం చెప్తున్నానంటే, కోర్టు ద్వారా ఆ ల్యాండ్‌ని ఎలాగో మీరు ప్రొసీడింగ్ తీసుకొని, దాన్ని ఒక చిన్న బిల్డర్‌కి లేదా ఒక మీకు నచ్చిన బిల్డర్‌కి ఇచ్చి, డెవలప్‌మెంట్ చేసి, ఆ డెవలప్‌మెంట్ అయ్యే ఖర్చు కూడా భరించి, మీరు అపార్ట్‌మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ సజెషన్ అని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత సజెషన్. సో, ఇది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మీ సత్య సంతోష్ సత్యమేవ జయతే.